శ్రోతలకు నమస్కారం. నేను లక్ష్మి. ఈరోజు నేను అరేబియా కథ అనుకోని అదృష్టం 2వ భాగం చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. తనకు సవితి కాబోతున్న కూతల్ కులుబును మాయోపాయం చేత మందు పెట్టి శ్మశానంలో నౌకర్ల చేత పాతి పెట్టించినాక జుబేదారానికి ఒక పెద్ద సమస్య పట్టుకున్నది. ఖలీఫా త్వరలోనే యుద్ధం నుంచి తిరిగి వస్తాడు. కూతుల్ కులుబు గురించి అడుగుతాడు. అప్పుడు ఆయనకు తానేమని జవాబు చెప్పాలి? ఈ విషయం ఆమె తన ముసలిదాసిని రహస్యంగా సలహా అడిగింది. ఈ ముసలిది అన్ని రకాల జిత్తులు తెలిసిన ముసలి నక్క. అది రాణితో, ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక ఉపాయం కాదు, 1000 ఉపాయాలు చెప్పగలను. కానీ అన్నింటికన్నా ఉత్తమమైనదేమిటంటే వడ్రంకి చేత ఒక కొయ్యబొమ్మ చేయించి దాన్ని ఖరీదైన శవాల పెట్టెలో పెట్టి నీవు నీ పరివారము కలిసి దివాణంలోనే శాస్త్రోక్తంగా పాతేయించటం. ఖలీఫా గారు తిరిగి వచ్చాక కూతుల్ కులుబు చనిపోయిందని, ఆమెకు రాజవైభవం ఏమీ తక్కువ లేకుండా ఉత్తర క్రియలు చేసి సమాధి కట్టించానని చెప్పవచ్చు. ఆయన 4 చుక్కలు కన్నీరు కార్చి సమాధి దగ్గర ఖురాను చదివిస్తాడు. ఒకవేళ నీ మాట నమ్మక సమాధి తెరిపించినా కూడా లోపల శవపేటిక ఉంటుంది. అందులో ఖరీదైన దుస్తులు, నగలు తొడిగిన కొయ్యబొమ్మ ఉంటుంది. శవాన్ని తాకి చూడటం దోషం కనుక ఖలీఫా గారు అంత దూరం వెళ్ళరు. నీ చిక్కు తీరిపోతుంది అని సలహాగా చెప్పింది. రాణి తృప్తిపడి ముసలిదానికి బట్టలు బంగారము ఇచ్చి దాని సలహా ప్రకారమే వడ్రంగి చేత ఒక కొయ్యబొమ్మ తయారు చేయించి దానికి నగలు పెట్టి మంచి మంచి బట్టలు కట్టి ముఖం కప్పి శవం పెట్టెలో ఆ బొమ్మను పెట్టి దివిటీలు, కొవ్వొత్తులు మొదలైన వాటితో ఆ బొమ్మను సమాధి చేయించి సమాధి మీద మంచి గోరీ కూడా కట్టించింది. ఈ ఉత్తర క్రియలలో అంతఃపురంలోని దాసీ జనమంతా పాల్గొన్నారు. కంబళ్ళు పరిచి ప్రార్థనలు చేశారు. దివాణమంతటా నల్లబట్టలు కట్టారు. నౌకర్లు మైలబట్టలు ధరించారు. కూతల్ కులుబు చనిపోయిందన్న వార్త దివాణమంతటా పొక్కింది. మస్రూరు వంటి ఖలీఫా ఆంతరింగికులు సైతం ఈ వార్త నమ్మారు. త్వరలోనే ఖలీఫా యుద్ధం నుంచి తిరిగి వచ్చాడు. ఆయన ప్రాణాలన్నీ కూతల్ కులుబు పైనే ఉన్నాయి. ఆమె మరణ వార్త వింటూనే ఆయన మొదలు నరికిన చెట్టులాగా పడిపోయాడు. స్పృహ తెలిసినాక ఆయన తన ప్రియురాలి సమాధి చూస్తానన్నాడు. ఆమెపై గల మమత కొద్దీ ఆమెను నా ఇంటి ఆవరణలోనే సమాధి చేయించాను అన్నది జుబేదారాణి. ఖలీఫా ప్రయాణపు దుస్తులన్నా మార్చుకోకుండా సమాధి వద్దకు వెళ్ళాడు. అక్కడ పరిచిన తివాసీలు, వెలుగుతున్న కొవ్వొత్తులు చూసి తృప్తిపడి రాణి చేసిన ఏర్పాట్లకు తన కృతజ్ఞత తెలిపాడు. కానీ త్వరలోనే ఆయనను అనుమానాలు వేధించసాగాయి. ఆయన సమాధి తెరిపించి శవం ఉండే పెట్టెను చూసిన దాకా ఆ అనుమానాలు తీరలేదు. తరువాత 1 నెల రోజుల పాటు ప్రతిరోజు ఆ గోరీ వద్ద ఖురాను పఠనం జరిపించి తాను కూడా అక్కడే ఉండి తన ప్రియురాలి కోసం కన్నీరు కారుస్తూ వచ్చాడు. ఆఖరి రోజు ప్రార్థనలు ఉదయం నుంచి మరుసటి ఉదయం దాకా ఆగకుండా జరిగాయి. ఆ తరువాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. 1 నెల రోజులుగా ఏడుస్తూ ఉండటం చేత ఆఖరు రోజంతా నిద్రలేక సొమ్మసిల్లిపోవటం చేత ఖలీఫా తన భవనానికి తిరిగి వస్తూనే గాఢనిద్రలో మునిగిపోయాడు. 1 గంట అయినాక ఆయనకు నిద్రాభంగం కలిగే సమయానికి ఖలీఫా కాళ్ల దగ్గర, తల దగ్గర కూర్చుని ఉన్న దాసీలు చిన్న గొంతుతో మాట్లాడుకోవటం వినిపించింది. ఆయన కళ్ళు తెరవకుండానే వారి సంభాషణ ఆలకించాడు. పాపం ఖలీఫా గారికి ఎంత దుర్గతి పట్టింది. ఆయన ఉత్తుత్తి సమాధి దగ్గర అశ్రుతర్పణాలు విడవటమేమిటి? అందులో ఏమున్నది? కొయ్యబొమ్మ తప్ప. అసలు శవాన్ని జుబేదారాణి శ్మశానంలో పాతేయించిందటగా. కూతల్ కులుబుకు భంగుపెట్టి స్పృహ లేకుండా చేసి ప్రాణాలతోనే పాతేయించిందన్నారు. పాపం కూతల్ కులుబు అంత ఘోరమరణం పాలయ్యిందా? దేవుడి దయవల్ల ఆ గండం తప్పిందిలే. ఆమె ఎలాగో తప్పించుకుని ఇన్ని నెలలుగా ఖాసిం అనే డమాస్కస్ వర్తకుడి ఇంట రహస్యంగా ఉంటున్నదట. ఈ సంగతి ఎలాగో జుబేదారానికి కూడా తెలిసిపోయింది. అక్కడ వాళ్ళిద్దరూ హాయిగానే ఉండి ఉంటారు.
ఇక్కడ ఖలీఫా గారు మాత్రం దుఃఖంతో అలమటించిపోతున్నారు. ఈ మాటలన్నీ విన్న ఖలీఫా శవం ఎత్తిన వాడల్లే పెద్ద పెడబొబ్బ పెట్టి పక్క మీద నుంచి చివాలున లేచి జాఫర్, జాఫర్ ఎక్కడా అని కేకలు పెట్టాడు. మంత్రి అయిన జాఫర్ రాగానే ఆయన అతనితో, నీవు వెంటనే భటులతో వెళ్ళి ఖాసిం అనే డమాస్కస్ వర్తకుడి ఇల్లు చుట్టుముట్టి అక్కడ ఉన్న నా కూతల్ కులూబును విడిపించి తీసుకురా. ఆ ఖాసిం అనే ద్రోహిని బంధించి పట్టుకురా, వాణ్ణి చిత్రహింస చెయ్యాలి అన్నాడు. జాఫర్ భటులను నగర రక్షకుణ్ణి పిలిపించి ఖాసిం అనేవాడి ఇల్లు ఎక్కడ ఉన్నది ఆరా తీసి ఖలీఫా ఆజ్ఞను పాలించటానికి బయలుదేరాడు. అతను భటులతో వచ్చి చేరే సమయానికి ఖాసిం కూతల్ కులూబులు భోజనం చేస్తున్నారు. ఆమె కిటికీ గుండా రాజభటుల అట్టహాసం గమనించి కొంప మునిగిందని తెలుసుకుని, ఖాసిం ప్రమాదం, ఖలీఫా నిన్ను బతకనివ్వరు, ప్రాణాలతో పారిపో అని ఆక్రందనం చేసింది. రాజభటులు అప్పటికే చుట్టుముట్టిన ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం ఎలాగో ఖాసింకు తెలియలేదు. ఆ ఉపాయం కూడా ఆమె చేసింది. ఆమె అతని దుస్తులు చించి చింకిపాతలు పైన తొడిగి ఒక కుండలో ఎంగిలి పదార్థాలన్నీ ఉంచి ఆ కుండను అతని నెత్తిన పెట్టి, ఇలా బయటికి వెళ్ళు, బానిసవాడివనుకుని రాజభటులు నీ జోలికి రారు, నా విషయం దిగులు వద్దు, ఖలీఫా నాకెన్నటికీ హాని చెయ్యడు అన్నది. ఆమె చెప్పినట్టే భటులు ఖాసింను నిరాక్షేపణగా బయటికి పోనిచ్చారు. అతను వెళ్ళిన కొద్దిసేపటికే జాఫర్ గుర్రమెక్కి ఆ ఇంటికి చేరుకున్నాడు. ఆయన లోపలికి అడుగు పెట్టేసరికి కూతల్ కులూబ్ చక్కగా ముస్తాబై ఒంటరిగా ఉన్నది. జాఫర్ను చూడగానే ఆమె వందనం చేసింది. అమ్మా, ఖాసిం అనేవాణ్ణి పట్టుకురమ్మని నాకు ఉత్తరువు అయ్యింది. అతను ఎక్కడ ఉన్నది నీకు తెలుసునా అని జాఫర్ ఆమెను అడిగాడు. తెలుసును, కొంతకాలం కిందట అతను తన తల్లిని తోబుట్టువును చూడటానికి డమాస్కస్ బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ పైన నాకేమీ తెలియదు. ఈ పెట్టె మాత్రం నాది, అందుచేత దీన్ని దివాణానికి జాగ్రత్తగా చేర్పించండి అన్నదామె. జాఫర్ తన వెంట ఉన్న వారిలో కొందరిని పెట్టె ఎత్తుకోమని చెప్పి ఆమెను తన వెంట ఖలీఫా వద్దకు వేంచేయవలసినదిగా ప్రార్థించాడు. తరువాత ఆయన మిగిలిన భటులతో, ఈ ఇల్లు కొల్లగొట్టి ఇంటికి నిప్పు అంటించి వచ్చేయండి, ఇది ఖలీఫా గారి ఆజ్ఞ అన్నాడు. ఆయన ఆమెను వెంట పెట్టుకుని ఖలీఫా వద్దకు వెళ్ళి ఖాసిం డమాస్కస్కు వెళ్ళిపోయాడని చెప్పాడు. తన ప్రియురాలు ఇదివరకే ఖాసింకు ఉంపుడుకత్తె అయిపోయి ఉంటుందన్న అగ్రహావేశంతో ఖలీఫా ఆమెను చీకటి కొట్టులో వెయ్యమని తన అంగరక్షకుడైన మస్రూరును ఆజ్ఞాపించాడు. ఇంకా ఖాసింను పట్టుకుని శిక్షించవలసి ఉన్నది. అతనిని వెతకటానికి అశ్విక భటులను పంపుతూ ఖలీఫా తన సామంతుడైన డమాస్కస్ సుల్తానుకు ఒక ఉత్తరం రాశాడు. ఖాసిం అనే డమాస్కస్ యువకుడు అయూబ్ అనేవాడి కుమారుడు వర్తకం మీద బాగ్దాదుకు వచ్చి తన ప్రియురాలైన ఒక స్త్రీతో సంబంధం పెట్టుకుని తన ఆగ్రహానికి విరిచి డమాస్కస్ పారిపోయి అక్కడ తన తల్లి చెల్లెళ్ల చాటున తలదాచుకున్నాడని, అతన్ని పట్టి తన వద్దకు పంపినట్లయితే తాను తగిన రీతిగా శిక్షిస్తానని, అతనికి ఆశ్రయం లభించిన ఇంటిని నేలమట్టం చేసి ఆ ఇంట్లో ఉండేవారికి నగర బహిష్కార శిక్ష విధించమని ఖలీఫా ఆ ఉత్తరంలో రాశాడు. వారం రోజులకల్లా ఈ ఉత్తరం డమాస్కస్ సుల్తానుకు చేరింది. ఆయన దాన్ని చదువుతూనే ఖాసిం ఇంటిని ఎవరు పడితే వారు కొల్లగొట్టుకోవచ్చు అని చాటింపు వేయటానికి ఉత్తర్విచ్చాడు. తరువాత ఆయన కొందరు భటులతో ఖాసిం ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. ఖాసిం చెల్లెలు ఫిత్నా తలుపు తెరిచి సుల్తానును చూడగానే ముఖం కప్పుకుని తన తల్లితో చెప్పటానికి పరుగెత్తింది. ఖాసిం తల్లి తన కొడుకు జాడ తెలియనందున అతను చనిపోయాడని రూఢి చేసుకుని అతని పేర ఒక చిన్న గోరీ కట్టి నిద్రాహారాలు మాని ఏడుస్తూ ఆ గోరీ దగ్గరే పడి ఉంటున్నది. సుల్తాను వచ్చాడని విని ఆమె తన కుమార్తెతో సుల్తాను గారిని ఇలా దయచేయమను అన్నది. సుల్తాను ఆమె ఉన్న చోటికి వచ్చి ఖాసింను పట్టుకుని ఖలీఫా వారి వద్దకు పంపటానికి వచ్చాను అన్నాడు. ఏం చెప్పను బాబు, నా కొడుకు ఖాసిం మమ్మల్ని విడిచి వెళ్ళి ఏడాది దాటింది, వాడేమయ్యాడో కూడా మాకు తెలియదు అన్నది ఖాసిం తల్లి. సుల్తాను దయగలవాడే కానీ ఖలీఫా ఉత్తరువు పాలించక గత్యంతరం లేదు. ఆయన వారి ఇంటిని నేలమట్టం చేయించి ఆ తల్లి కూతుళ్ల దుస్తులు కూడా ఒలిపించి
అతి కొద్దిపాటి దుస్తులతో వారిని నగరం నుంచి వెళ్ళగొట్టాడు. అన్నాచెల్లెళ్ళ అనుకోని అదృష్టం కథ కొనసాగింపును తరువాయి భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.